వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు నరేష్ గారు సిద్ధంగా ఉన్నారు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే నరేష్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏం నేర్పించబోతున్నారు? హెల్దీ సాబుదానా కిచిడి మ్యామ్. ఉపవాసాలు నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం కాబట్టి సాబుదానాతో ఏం చేసుకున్నా చాలా హెల్దీ ఉంటుంది. ఓకే, మరి దీంతో ఇవాళ కిచిడి ప్రిపేర్ చేస్తున్నారు. కిచిడి మ్యామ్. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసే. చెప్తాను. సాబుదానా, పొటాటో, పీనట్స్, ఆయిల్, లెమన్స్, క్యాష్యూ, జింజర్, గార్లిక్, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా నరేష్? మ్యామ్ నేను ముందుగా సాబుదానా అనేది సోక్ చేసి పెట్టుకున్నాం మ్యామ్. ఎన్ని అవర్స్ ముందు? ఒక 1 hour చాలు మ్యామ్. హాఫ్ అన్ అవర్ టు 1 hour సాబుదానా సోక్ చేసి పెట్టుకున్నాం. సాబుదానా పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. మ్యామ్ ఇది చిన్నది మ్యామ్. ఇది ఓకే, చిన్న సైజ్ సాబుదానా. దీన్ని సోక్ చేసాం 1 hour ముందు. మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కటింగ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇక్కడ ఆలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నారు. ఆలు వాటర్ లో పెట్టాలంటే బయట ఆక్సిడైజ్ అయ్యి కలర్ మారుతుంది. అవును, కాబట్టి వాటర్ లో పెట్టాను. పీనట్స్. ఇప్పుడు క్వాంటిటీ ఏమైనా ఉందా సాబుదానాకి ఆలుకి? ఏం లేదు మేము అట్లా అలా ఏం లేదు క్వాంటిటీ. ఇక్కడ రైస్ మరి ఇంకేం ఉండదు అన్నమాట. ఏం ఉండదు, రైస్ ఏం ఉండదు. ఓకే సూపర్. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం మ్యామ్. వేయించుకోవాలి. ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం మ్యామ్. పచ్చి తినలే కూడా కొన్ని పల్లీలు వేయించుకుందాం. దూరంగా వేయించుకుందాం. తొందరగానే అయిపోతుంది కదా ప్రాసెస్ అంతా. ముందుగా కూడా పని లేదా? అంటే కిచిడి ఇలాంటివి అన్నాన్ని అనేటప్పటికి మనం కుక్కర్. నేను సాబుదానాన్ని ముందుగా నానబెట్టా కాబట్టి ఎమోషనల్ మ్యామ్. పొటాటో ఒకటి కుక్ టైం పడుతుంది మ్యామ్. ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసుకోవచ్చు మ్యామ్ ఈ రెసిపీ అనేది. మనము పొటాటో ఒకటి కుక్ టైం పడుతుంది. సాబుదానా మనం ఆల్రెడీ నానబెట్టున్నాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది సాబుదానా. ఏం టెన్షన్ లేదు మ్యామ్. ఇందులో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చా లేకుంటే ఇప్పుడు మీరు చూపించినవే మెయిన్ ఇంపార్టెంటా? ఇవి మెయిన్ మ్యామ్. ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, కాజు తీసుకున్నారు, పల్లీలు తీసుకున్నారు. ఓకే, అదే మీరు అన్నట్టు కార్తీక మాసంలో కొంచెం ఉపవాసం ఉంటాం కాబట్టి ఒక్కసారి తినేటప్పటికి ఇలాంటివన్నీ ఎనర్జీ రావాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ కదా? ఓకే, ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్స్ మాకు నవంబర్లో ఉంటాయి మ్యామ్. నవంబర్ అంటే వచ్చేసింది కదా. ఫిఫ్త్ సెమ్ నవంబర్లో ఉంటుంది. 6th సెమ్ ఏప్రిల్లో ఉంటుంది మ్యామ్. ఓకే, అదే ఫైనల్ ఎగ్జామ్స్. కాలేజ్కి బాయ్ బాయ్ చెప్పే టైం. నెక్స్ట్ ఇంకా జాబ్ ట్రయల్స్ ఇవన్నీ. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు అంత కష్టం ఉండదు. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. అవును, మీకు ఫస్ట్ ఇయర్ నుంచా సెకండ్ ఇయర్ నుంచా ఇంటర్వ్యూ ఫేస్ చేసే ఇది నేర్పించేది? ఎక్స్పోజర్ మాత్రం సెకండ్ ఇయర్ ఉంటుంది మ్యామ్. ఇంటర్న్షిప్ ఎక్స్పోజర్ మాత్రం సెకండ్ ఇయర్ ఉంటుంది. లైట్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్పోజర్. ఫస్ట్ ఇయర్ లో ఇంటర్వ్యూ అవుతుంటుంది, సెకండ్ ఇయర్ ట్రైనింగ్కి వెళ్తాం మేము. అలా ఇప్పుడు లేడీస్ కూడా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అందరం చేస్తాం ట్రైనింగ్ అనేది. వాళ్ళకి అంటే కంఫర్ట్ గా వాళ్ళకి వాళ్ళు చేసే లేదు మ్యామ్, వాళ్ళ ఇష్టం అది. మాకు కూడా చాయిస్ సార్ మ్యామ్. ట్రైనింగ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, చాయిస్ సార్ మాకు. బట్ ఈచ్ డిపార్ట్మెంట్ లో 1 month చేయాలి మ్యామ్. 4 months తప్పకుండా చేయాలి మ్యామ్. పల్లీస్ వేగా మ్యామ్. కొంచెం కొద్దిగా వేగించుకొని మనం దీన్ని బరకగా గ్రైండ్ చేసుకున్నాం మ్యామ్. గ్రైండ్ చేసుకున్నాం బరక. పొట్టు తీసేయాలి కదా? తీసేదాం. పొట్టు ఉంచుకున్నాం కదా, పొట్టు తీసేదాం. ఓకే, కంప్లీట్ ఉంది. మనం ఆఫ్ చేసేదాం. సరిపోతుంది సరిపోతుంది. ఆపేనా? దీన్ని మనం బరక గ్రైండ్ చేసుకున్నాం. పొట్టు తీసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈలోగా మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కొద్దిగా నూనె వేడి చేసుకుందాం.
కొద్దిగా అల్లం వేసుకున్నాం. ఇది ఫాస్టింగ్ చేసే వాళ్ళు గార్లిక్ స్కిప్ చేయొచ్చు మ్యామ్. గార్లిక్ ఓకే, స్కిప్ చేయొచ్చు గార్లిక్. కొద్దిగా జీలకర్ర, సాబుదానాతో చాలా స్నాక్ ఐటమ్స్, మెయిన్ కోర్స్ లో కూడా చాలా స్వీట్ కూడా ఉన్నాయి, స్టార్టర్స్ చాలా వేసుకోవచ్చు. దినం మనం ఆలుగడ్డని కుక్ చేస్తున్నాం మ్యామ్. ఆలు పచ్చిమిర్చి వేయాలి అవసరం లేదమ్మా. మంచి అరోమా వస్తుంది. అల్లం వెల్లుల్లి జీలకర్ర, పచ్చిమిర్చి మాత్రం ఇప్పుడు వేయకూడదు. అంటే ఇప్పుడు ఫ్రైలో వేయలేదు, ముందు వేసామంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే, మాడుతుందని ఫస్ట్ పొటాటో కుక్ చేస్తున్నాం. పచ్చిమిర్చి వేసుకున్నాం. మనం పేస్ట్ కూడా ఉంది, ఇది ఉంది మ్యామ్. ఇది జస్ట్ పేస్ట్ అనేది స్పైసీ వేసుకొస్తున్నాం. ఇది మనం కొద్దిగా వేసుకుందాం. చిన్న తరిగిన పచ్చిమిర్చి, బైట్ చేసేటప్పుడు పంట కింద తాకుతుంది, మంచిగా కలర్ ఉంటుంది. ఇంకొద్ది అలాగే మనం కరివేపాకు కూడా ఉంది మ్యామ్, మంచి కలర్ ఇస్తుంటుంది. గ్రీన్ వైట్ పొటాటో కలర్. అంటే ఇక్కడ రైస్ బదులు మనం సాబుదానా వాడుతున్నాం. ఫాస్టింగ్ చేసినప్పుడు రైస్ అనేది తిన్నాం కాబట్టి సాబుదానా రీప్లేస్ చేస్తాం మ్యామ్. సాబుదానా చాలా రెసిపీస్ చేస్తున్నాం మనం. సాబుదానా అంటే దీన్ని మనం కొద్దిగా కరివేపాకు వేస్తున్నామా. ఇప్పుడు చూసేటప్పుడు మొత్తం పొటాటో కుక్ అయింది మ్యామ్. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. దెన్ మనము స్పైసీనెస్ కోసం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ మ్యామ్. ఇది పేస్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, పేస్ట్ ఈ టైంలో వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాము. ఈ పచ్చిమిర్చి వాసన పచ్చి ఉంటుంది కూడా, వాసన పెద్ద కుక్ చేసుకొని మనం నెక్స్ట్ సాబుదానా వేసుకోవచ్చు మ్యామ్. ఓకే, సో మెయిన్గాను మనకి ప్రాసెస్లో ఆలు అనేది బాగా ఫ్రై అయ్యే వరకు బాగా కుక్ కావాలి. అదొకటి టైం పడుతుంది. మనం కంప్లీట్ చేసాం డిష్ అనేది. అక్కడ కాజు కూడా ఉన్నాయి, అది ఏ టైంలో వేసుకుంటారు? అవి లాస్ట్ ఫినిషింగ్ వేసుకోవచ్చు, డైరెక్ట్ వేసుకోవచ్చు, ఇలాంటి లైట్ గీలో కుక్ చేసి వేసుకోవచ్చు. ఓకే, మీరు నార్మల్గా వెజ్ బాగా ప్రిపేర్ చేస్తారా, నాన్ వెజ్ బాగా రెసిపీస్ చేస్తారా? అలా రెండు చేస్తుంటాను, బట్ నేను స్వీట్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను. స్వీట్స్ ఏది నార్మల్గా ఈజీ ఉంటుంది ఎందులో మ్యామ్? కుకింగ్లో అయితే మనం తొందరగా కుక్ చేసేయచ్చు, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ మ్యామ్. నాన్ వెజ్ కొద్దిగా టైం పడుతుంది, మీట్ కాబట్టి. వెజ్ తొందరగా కుక్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం మ్యామ్ మన సాబుదానా. ఇది ఎంతనే వేసుకోవచ్చు కదా, క్వాంటిటీ అంతే వేసుకోవచ్చు మ్యామ్. కలపండి. ఇది ఆల్రెడీ సోక్ అయింది కాబట్టి మీరు చూసినట్టే మ్యాష్ అయిపోతుంది, కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసిన అవసరం లేదు సాబుదానా అనేది. వీటికి కుక్కర్ కూడా అవసరం లేదు, ఇలా మనం పాన్ లోనే డైరెక్ట్ పొటాటో టైం పడుతుంది అనుకుంటే పొటాటోని ఉడికించుకోమని చేసుకోవచ్చు. ఓకే, ఆలు ప్లేస్ లో ఇంకేమైనా వేయొచ్చా? ఏ వెజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు? క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే ఓకే, మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ కలిపితే మొత్తం మిక్స్ అయిపోతుంది. కలిపకూడదు, ఒక మిక్స్ అయిపోతుంది. ఆల్రెడీ నానే కాబట్టి బాగా. మనం ఇప్పుడు కొద్దిగా మిరియాలు మ్యామ్, ఇది స్పైసీనెస్ కోసం లైట్గా. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాము. లైట్ మిరియాలు వేసుకున్నాం. లైట్ ఉప్పు ఆలులో ఫ్రై చేసినప్పుడు వేసామా? వేయలేదు. ఓకే, ఈ పల్లీల పొడి అనేది ఎప్పుడు
ఎండ్లో వేసుకోవచ్చు మేము. ఆల్రెడీ ఇది మనం కుక్ చేసాం కాబట్టి ఎండ్లో వేసుకోవచ్చు అది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. చాలా తొందరగానే ఫినిష్ అయిపోతుంది మ్యామ్. జస్ట్ మనకు పొటాటో కుక్ కావాలి. ఓకే, మంది ఇదైతే అయిపోయిందా మనకి సాబుదానా కిచిడి? అయిపోయిందంటే మనం ఒక లెమన్ ఉంటే ఫినిష్ చేసుకున్నాం మ్యామ్. ఓకే, స్టవ్ బంద్ చేసానా? బంద్ చేసాను. కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర, పల్లి పౌడర్ వేసినాక కొంచెం కలిపేసుకొని మనం లెమన్ కూడా వేసుకుంటే, మిరియాల పొడి వేసాం, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం, అలానే పచ్చిమిర్చి కూడా వేసాం. మనం క్యాష్యూ పచ్చి వేసుకోవచ్చు, కొందరు గీలో సాల్ట్ వేసుకొని వేసుకుంటారు మ్యామ్. గీ అండ్ ఆయిల్ కానీ క్యాష్యూ నట్స్. ఓకే నరేష్, మరి ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకుందామా? కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంటేషన్ చేసుకుందాం. సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. మంచి అరోమా వస్తుంది. పల్లి పౌడర్, పొటాటో, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాలు. అవును, మీకు మిరియాల పొడి ఇష్టం అనుకుంటా, కొంచెం ఎక్కువగానే దట్టిస్తూ ఉంటారు అన్నిట్లో. హెల్త్కి మంచిది మ్యామ్ మిరియాలు. అవును. సాబుదానా కిచిడి మ్యామ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా నరేష్, సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. వేడి వేడిగా మంచి అరోమాతో చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఆలూతో తీసుకుందాము, ఎలా ఉంటుందో. ఆలూ క్యాష్యూ రైట్, ఎందుకంటే చాలా టైం మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆలూ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువగానే అనిపించింది. పచ్చిమిర్చి వేసాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీ లెవెల్ ఎక్కువగానే ఉంది. లెమన్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. సో కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుందండి. మరి కార్తీక మాసం ఉపవాసాలు ఉండేటప్పుడు ఇలాంటి సాబుదానాతో ఏదైనా తయారు చేసుకోవాలి. అలాంటప్పుడు మనకు కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సాబుదానా కిచిడి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేసేయండి. ఓకే, సూపర్ నరేష్, చాలా బాగుంది. సో మనకి కావాల్సినంత స్పైసీ లెవెల్స్ తగ్గించుకోవచ్చు, కావాలనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఉపవాసం ఉన్న వాళ్ళకి కొంచెం కారంగా తినాలనిపిస్తుంది, రోజంతా ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి. సో అలాంటప్పుడు ఈ స్పైసీ లెవెల్స్ సెట్ అయిపోతాయి. చాలా బాగుంది. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్.